సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ పున్నమి వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు రెండో విడత శ్రీగంధాన్ని స్వీకరించి భక్త కోటికి తన నిజరూప దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున 2:30 గంటలకే సుప్రభాతం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆరాధన దిఖాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే 3 మనుగుల సుగంధ భరిత శ్రీగంధాన్ని పొత్తి వస్త్రంతో కలిపి అర్చక పెద్దలు స్వామివారికి సమర్పణ చేశారు. వైశాఖ శుద్ధ తదియ పర్వదినం చందనోత్సవం నాడు నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి 3 మనుగుల గంధాన్ని సమర్పించిన విషయం విదితమే. ఈ రోజు సమర్పించిన గంధంతో 6 మనుగుల గంధం మైపూతలు సింహాచలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. పున్నమి వేడుకలలో భాగంగా బాలభోగం, రాజభోగం ఉదయాన్ని పూర్తి చేశారు. ఉత్సవమూర్తులు గోవిందరాజు స్వామివారికి సమర్పించారు. కోలెలు వెలిగించి గరిడి విన్యాసాలతో సింహాద్రి అప్పన్నను కీర్తించారు. భక్తి పారవస్యంతో ఊగిపోయారు. వరహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. పుష్కరిణి ప్రాంగణంలోనే వంటలు చేసుకుని గంగమ్మ తల్లికి సింహాద్రి అప్పన్నకి నివేదన చేసి కుటుంబాల సమేతంగా ప్రసాదాన్ని స్వీకరించారు. పున్నమి భక్తులతో సింహాచలం పరిసరాలు రద్దీగా మారాయి. కొండ దిగువ ఖాళీ స్థలాలన్నీ టెంట్లు వేసుకొని భక్తులు పూజల్లో పాల్గొన్నారు. పుష్కరిణి రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసి భక్తులు కొండకు చేరుకున్నారు. కేశ ఖండనశాలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గంగాధరలో స్నానం ఆచరించి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా 2వ విడత చందన సమర్పణం జరిగింది. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక 125 కేజీల చందనాన్ని స్వామికి 2వ విడతగా సమర్పణం చేయడం జరిగింది. ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు 3 మణుగుల చందాన్ని సమర్పించాం. ఇవాళ కాస్త ప్రౌఢ రూపం అన్నమాట. అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ విశ్వక్సేనారాధన పుణ్యాహవచన అయ్యి చందన సమర్పణ అయ్యి ఆరాధనమైన తర్వాత ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నపన తిరుమంజనం స్వామివారు స్వీకరించారు. విశ్వక్సేనారాధనం పుణ్యావచనం పంచకలశావాహనం అయిన తర్వాత స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం తర్వాత విశేష నివేదనం మంగళాశాసనం చేతమర గోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తయింది. రాత్రి ఆరాధనతో ఆళ్వారులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నమ్మాళ్వారు తిరునక్షత్రం ఇవాళ జరుగుతుంది. ఆ నమ్మాళ్వారు తిరునక్షత్రం 5 రోజులుగా జరుగుతుంది. ఇవాళ నమ్మాళ్వారు తిరునక్షత్రం చాత్ అంటాం, సమాపనోత్సవం. ఇది రాత్రి ఆరాధనలో జరుగుతుంది. వైష్ణవ ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆళ్వార్ల సంప్రదాయానికి మూలకందమైనటువంటి శఠారి అంటాం. ఆ భగవంతుని యొక్క పాదస్థానం శఠారి నమ్మాళ్వారు. అట్లాంటి నమ్మాళ్వారు యొక్క తిరునక్షత్రం మహోత్సవం జరుగుతుంది. తిరునక్షత్రం అంటే పుట్టినరోజు అన్నమాట. మహోత్సవం జరుగుతోంది ఇవాళ. అంచేత ఈ సందర్భంగా శుభదినం ఇవాళ. అంచేత పూర్ణిమ విశాఖ నక్షత్రంతో కూడినటువంటిది. అంచేత ఈనాడు భక్తులందరూ దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలని కోరుతున్నాను. ఇక్కడ ఉత్తరాంధ్ర తూర్పు తీరంలో ఉండేటువంటి మత్స్యకారులందరూ వాళ్ళు వచ్చి స్వామిని సేవించుకుంటారు. వారు చాలా భక్తి ప్రపత్తులతో చాలా మూఢమైనటువంటి విశ్వాసంతో వచ్చి ఇక్కడ సంకీర్తనం చేస్తూ స్వామిని సేవించుకుంటారు. అది విశేషమైన కార్యక్రమం. అందరూ స్వామిని సేవించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని మళ్ళీ ప్రార్థిస్తున్నాను.